డిన్నర్ టైమింగ్ మేడం, డిన్నర్ టైమింగ్. మధ్యాహ్నం ఏంటమ్మా? వంకాయ కర్రీ, పప్పు కదా. అన్నం గంజి ఉంచుతున్నారా? ఇప్పుడు మనము ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతున్నాం వీటిలో. మీరు గంజి ఉంచితే అన్ని విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. మీరు అట్టేసులు పోసుకుని ఉడకబెట్టాలి. తెలుదా మీకు? అండి సార్ మరి గంజిలో వెళ్ళిపోయా, ఇంకా ఫోర్టిఫైడ్ కలిపి లాభం ఏముంది? అర్థమవుతుందండి. ఫోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఉంటుంది. అవి కరిగిపోతాయి గంజిలో. మీరు గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోయాయి అవి పోషకాలన్నీ. ఉపయోగం ఏముంది? మీరు అట్టెసురు సరి పోసి ఉడకబెట్టాలి అన్నం. చికెన్ ఎంత ఇస్తున్నారు? ఏముంది మీ దగ్గర పర్ క్యాపిటల్? డైలీ ఏమేమి ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలనేది 2019 ఇది. 2023 ఇచ్చారు. 2019 వాడుతున్నారా మీరు? చికెన్ అది వాడేది ఏంటండి? ఇది 20. ఇది ఎవరు ఇచ్చారు? నువ్వు ఇచ్చావు. ఇది కదండి వాడాల్సింది. అది 2019 చూపిస్తారండి. అవసరం లేదు. అది 2019 చూపిస్తారు. ఇప్పుడు 2023 ఫిబ్రవరి 2కి ఇచ్చారు. ఫిబ్రవరి 20th ఇచ్చారు. ఇది ఫాలో కావాలా? అన్నీ ఇదే ఫాలో కావాలా? ఇంకా అది అసలు మీరు డిలీట్ చేసేయండి, అవసరం లేదు. లేదండి, మీకు 2 టైమ్సే. ఎన్ని టైమ్స్ అనేది పక్కన పెడదాం. ఇది ప్రీ మెట్రిక్ గురించి ఇచ్చారు ఇక్కడ 3 టైమ్స్ అనేది. ఎన్ని టైమ్స్ అనేది పక్కన పెడదాం. ఎన్ని టైమ్స్ అనేది వదిలేసేయండి. మీకు ఇచ్చిన మెనూలో 2 టైమ్స్ ఉండేది కదా. ఇప్పుడు 45 గ్రామ్స్ ఇది పర్ డే క్యాపిటా అంటే ఒక రోజుకు ఇవ్వాల్సింది. ఒక రోజు కంటే 45 గ్రామ్స్ అంటే 7 డేస్కి ఎంత అవుతుంది? ఒక వారం తీసుకుంటే 315 గ్రామ్స్ అవుతుంది. 315 గ్రామ్స్ డివైడెడ్ బై 2 157.5 గ్రామ్స్ ఇవ్వాలి. మీరు ఇవ్వాల్సిన చికెన్ 100 గ్రామ్స్ కాదు. ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటే కన్నా 175 గ్రామ్స్, 50 గ్రామ్స్ పర్ డే. 350 డివైడెడ్ బై 2. మనం అంతా కలిపేస్తాం కాబట్టి అట్లీస్ట్ మీరు 130, 140 అని ఇవ్వాలి చూసుకొని. మీరు వెండర్స్కు చెప్పండి. ఇది అన్నిట్లో ఇదే జరుగుతూ ఉంది. ఎవరు బట్టి 100 గ్రామ్స్ అంటున్నారు. 100 గ్రామ్స్ కాదు కదండి, ఇది కదా రేషియో, ఇది పద్ధతి. ఇది దీని గురించి అవగాహన ఉండాలంటున్నా. ఎన్ని గ్రామ్స్ ఇవ్వాలా ఏంది అనేది అది మీరు ఖచ్చితంగా ఎవరు వచ్చి అడిగినా కానీ, ఏ అధికారి వచ్చి అడిగినా కానీ, ఎవరు వచ్చినా కానీ మీరు దీని ప్రకారం 3 టైమ్స్ అది మీరు డౌట్ మీ డౌట్ నన్ను అడగద్దండి. మీ డౌట్ను మీ పై అధికారులను అడిగి క్లారిటీ తీసుకోవాలా. 3 టైమ్స్ అనేది అది ప్రీ మెట్రిక్ హాస్టల్స్కు 3 టైమ్స్ చికెన్ వస్తుంది కాబట్టి ఆ 3 టైమ్స్ అని ఇచ్చారు. మనకు 2 టైమ్స్ ఉంది. 45 గ్రామ్స్ పర్ డే, 7 డేస్కు 315 గ్రామ్స్ డివైడెడ్ బై 2. ఇది సింపుల్ లాజిక్. అది పెద్ద పిల్లలకు 50 గ్రామ్స్, ఇంటర్మీడియట్ పిల్లలకు వాళ్ళకి 1600 వస్తుంది, వీళ్ళకి 1400 వస్తుంది పర్ మంత్. ఇవన్నీ కర్డ్ ఇస్తున్నారండి మధ్యాహ్నం. మార్నింగ్ మిల్క్. ఇప్పుడు బొప్పర్లు ఇచ్చారా? ఈవినింగ్ స్నాక్స్ 5కి ఇస్తారా? లంచ్ డిన్నర్కి వచ్చారా పిల్లలు? 6. మాట్లాడదాం పిల్లలతో ఒకసారి. పిలిపియండి, పెద్ద పిల్లల్ని పిలిపియండి. ఇంటర్మీడియట్ 10th పిల్లలు. ఎలా ఉంది ఇక్కడ? మీ మేడం వాళ్ళ ముందు అడిగితే అట్లే చెప్తారా? ఓపెన్గా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. మేడం వాళ్ళు ఉండే పాజిటివ్గా తీసుకుంటారు. మేము ఏదైనా సమస్య ఉంటే మీ మేడం వాళ్ళు ఏమన్నాంలేండి, భయపడకండి. పైకి తీసుకెళ్తాం ఏమైనా సమస్యలు కానీ, ఇబ్బందులు కానీ, భోజనాల్లో లోపాలు కానీ అట్లాంటివి. అంతే, అర్థమైందా? మేడం వాళ్ళ మీద ఎప్పుడు మేము చర్యలు తీసుకుంటామంటే క్వాంటిటీ, క్వాలిటీ ఇవన్నీ సరిగా లేనప్పుడు మెమోస్ ఇచ్చి, లేకపోతే సుమోటోగా తీసుకొని కేసులు పెడితే మేడం వాళ్ళు మాకు ఆ కోర్టుకు తిరగాలి. ఆ పరిస్థితి కాదు నేను అడిగేది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ లేవు ఇప్పుడు. అంటే అవి ఏంటంటే కొన్ని అడ్జస్ట్ చేసుకోండి, కొన్ని అరేంజ్ చేసుకోండి, కొన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పి సజెషన్ ఇస్తాం.
మేము ఇప్పుడు అడిగేది ఏంటంటే మీకు ఏమన్నా చేర్పులు మార్పులు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఫుడ్ విషయాల్లో ఏమన్నా ఇదేదైనా పైకి తీసుకెళ్ళి మార్చేదానికి ఇంకేదన్నా కొంచెం క్వాలిటీకి ఇచ్చేదానికి ఇట్లాంటివన్నీ అడుగుతా ఉన్నాం. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? బాత్రూమ్స్ అన్నీ బాగున్నాయా? సఫిషియెంట్గా ఉన్నాయా? వాటర్ ఫెసిలిటీ బాగుందా? డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఉంది, బాగానే ఉందా? అందరికీ జలుబులు వస్తున్నాయా? అవునా? వెరీ గుడ్. ఎందుకంటే రిస్ట్రక్షన్ పవర్ తక్కువ ఉంటుంది పిల్లలకు. అప్పుడు మెయిన్గా వాటర్ ప్రాబ్లం వల్ల ఫస్ట్ వచ్చేది జలుబు, హెడేక్ ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మెయిన్గా ఈ వాటర్ ప్లాంట్ బిగియడం అనేది మంచి మనకు ఒక అదృష్టం వాస్తవంగా. లేకుంటే బయట నుంచి ఎన్నెన్ని కొంటాం, కొనలేం కదా. కాబట్టి వాటర్ ప్యూరిఫైడ్ ఉండడం అనేది మనకు అదృష్టం. ఓకే, భోజనాలు అన్నీ బాగున్నాయి ఇక్కడ? బాగా చదువుతున్నారా? చూడండి, మంచి మంచి ఫ్లెక్సీలో పెట్టారు. ఆ ఫ్లెక్సీలో ఎవరెవరు ఎక్కుతారో చూస్తాం నెక్స్ట్ ఇయర్. అవునా? అన్ని మార్క్స్ రావడం అంటే ఆషామాషి కాదు. టీచర్లు ఎంతో కష్టపడి ఇష్టంగా మీకు చదువు చెప్పి మా పిల్లలు బాగుండాలా, మా మండలంలో మా గురుకుల పాఠశాల మంచి ఇది కావాలా, అదొక ప్రౌడ్, అదొక ప్రైడ్ టీచర్లు. మీరు ఇచ్చే గిఫ్ట్ అదే వాళ్ళకి. మంచిగా చదివి మంచి మార్కులు సాధిస్తేనే వాళ్ళకు ఒక ఆనందం. మీ జీవితాలు రేపు బాగుపడి మీరు మంచి మంచి జాబ్స్ కొట్టి ఎప్పుడన్నా ఫోన్లోనో లేకపోతే అవకాశం ఉన్నప్పుడు వీడికి వచ్చి ఆ టీచర్లు ఎక్కడ ఉన్నప్పుడు పోయి కలుస్తూ ఉంటే వాళ్ళు చాలా మా స్టూడెంట్ అని చెప్పి. ఎందుకు నేను టీచర్ల గురించి ఇంత గొప్ప చెప్తా ఉన్నానంటే మా అమ్మ నాన్న ఇద్దరు టీచర్లు. ఇంకా చెప్పండి, భోజనాలు అన్నీ బాగున్నాయా? టిఫిన్ ఏదైనా ఒకటి మారుస్తా మీరు ఏదైనా చెప్తే. ఇది అసలు పై లెవెల్కి తీసుకెళ్ళాలండి. ఎక్కడికి పోయినా ఇదే పరిస్థితి. ఈజీ చేయాలని పిల్లలకి నచ్చండి. ఉప్మా ఏం కావాలి? ఉప్మా బదులు చెప్పండి. ఎగ్ రైస్, రేపు మార్నింగ్ ఎగ్ రైస్. ఓకేనా? ఎందుకంటే మనకు బడ్జెట్ మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి ఆ రోజు ఎగ్ ఉండదు, ఎగ్ రైస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఓకేనా? ఇంకొక ఆల్టర్నేట్ ఉంది. నెక్స్ట్ థర్స్డే టమాటా రైస్. టమాటాని బాగా పేస్ట్ చేసి బాగా ఉడకబెట్టి దాంట్లో రైస్ కలుపుతారు. ఓకే, రెండిట్లో ఏది బెస్టో మీరు సెలెక్ట్ చేసుకోవాలా. మేజర్ చెప్తే మీ మేడము అది ఫిక్స్ చేస్తారు. ఓకేనా? రెండు నచ్చలేదంటే పాత చింతకాయ పచ్చడి. ఓకేనా? రెండిట్లో ఏదో ఒకటి నచ్చుతుందిలే మీకు. లేకుంటే ఒక వారం అది ఒక వారం ఇదైనా పెడతారు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా అదృష్టం మీకు. వీక్లీ ట్వైస్ చికెను, ఎవ్రీడే ఎగ్, మార్నింగ్ మిల్క్, నైట్ ఫ్రూటు, ఈవినింగ్ స్నాక్స్, ఆఫ్టర్నూన్ కర్డు వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్నాయి కదా. ఒక 40 ఏళ్ళ క్రితం ఎలా ఉండేది తెలుసా? ఎర్రటి అన్నం, పొద్దున్న టిఫిన్, పచ్చడి అంటే అదేమన్నా రోట్లు వేసి దంచేది కాదు. ఎర్రకారంలో నీళ్లు పోసి కొన్ని ఎర్రగడ్డలు ఆనియన్స్ వేసి అట్లా కల్పిస్తారు. అది కలుపుకొని తినాల. మళ్ళీ మిల్క్ ఎంత ఏం లేదు. మధ్యాహ్నం పసుపు నీళ్ళు, సాంబార్ పసుపు నీళ్ళల్లో ఉంటుంది, పసుపు కలర్లో ఉంటుంది. అంటే కందిపప్పు భూతద్దం తీసుకొని ఎదకాలి, కనపడదు ఎక్కడ అంటే వేస్తే కదా, ఏదో 4 మెతుకులు అట్లా వేస్తారు. వైట్ రైస్ అంతే, ఇంకేం లేదు. మీరు మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఇస్తున్నారు కదా, నైట్ ఫ్రూట్ ఇస్తున్నారు కదా మీకు, అప్పుడు అదంతా లేదు. నైటు అన్నము మీకు బోధ కొట్టాలు తెలుసా, గుడిసెలు తెలుసా, వర్షం పడినప్పుడు నీళ్లు కారుతాయి ఎర్రగా తెలుసా, సూర్ నీళ్ళు అంటాం మేము మా రాయలసీమలో. అట్లుంటుంది రసం. అంటే అంత పతలాగా, టమాటా కనపడదు, ఏం కనపడదు. మజ్జిగ, నీళ్ళు ఎక్కువ, పెరుగు తక్కువ, మజ్జిగ. ఆ మజ్జిగ అన్నంలో పోస్తే చెక్క పురుగులు నల్లగా తేలుతాయి పైన, అవన్నీ తీసి పక్కన పెట్టుకొని తినేవాళ్ళు. అది వెల్ఫేర్ హాస్టల్ల పరిస్థితి ఒక 40-50 ఏళ్ళ క్రితం. ఈరోజు మీకు అద్భుతంగా ఇస్తూ ఉంది ప్రభుత్వం. ఇంకా విషయానికి వద్దాం. మీరంతా చాలా కొంచెం నిరుపేదరికంలో నుంచి వచ్చారు, అవునా? ఈరోజు సొసైటీలో ఎక్కడ ఏ పని చేయించుకోవాలన్నా కానీ లంచం, డబ్బులు తప్ప వేరేది అడిగేదే లేదు. ప్రతి చిన్న పనికి
ప్రతి సమస్యకు డబ్బులు ఇస్తే కానీ పని అయ్యే పరిస్థితులు లేవు. రేపు భవిష్యత్తులో మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే లేదా మీరు 10 మందికి సాయం చేయగలిగే అవకాశాలు ఉంటే ఎక్కడ రూపాయి తగలకుండా నీతి నిజాయితీగా పనిచేయండి. నేను మిమ్మల్ని కోరేది అడిగేది నా బ్లెస్సింగ్స్ అటువంటి పిల్లలకే. ఎక్కడ ఒక రూపాయి తగలకూడదు. నేను ఇప్పుడు ఇది 3 సంవత్సరాల 3 నెలలు అయింది నేను ఈ పోస్ట్లోకి వచ్చి. ఇంతవరకు ఎక్కడ ఒక రూపాయి తగిలింది లేదు. నేను డబ్బు సంపాయాలంటే ఎక్కడ పోయి హాస్టల్ పోయి నా హడావుడికి లక్షలు ఇస్తారు నాకు. కానీ ఎక్కడ ఇంకా నాదే ఎవరైనా పిల్లలు టాపర్స్ వచ్చిన పిల్లలకు డబ్బులు ఇవ్వడము, ఎంకరేజ్ చేయడము, కొంచెం వాళ్ళను మంచిగా మార్కులు సాధించండి అని చెప్పడం ఇలా. ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నా. నాకు 2 కొడుకులు, ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, మా వైఫ్ రన్ చేస్తారు. నేను హ్యాపీగా ఉన్నా, మా అబ్బాయిలు సంతోషంగా ఉన్నారు, మేము ఫ్యామిలీలో ఎటువంటి కలహాలు లేవు, సంతోషంగా ఉన్నాం. అదే నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్. నేను ఎక్కడన్నా ఒక రూపాయి పెట్టుబడి పెడితే అది 10 రూపాయలు నా ఇంటికి వస్తుంది. ఇవన్నీ కూడా నేను చేసే మంచిగా నన్ను కాపాడుతూ ఉంది. ఎప్పుడు ఫిట్గా ఉంటా, 53 ఏళ్ళ వయసు నాకు, ఎటువంటి బీపీ షుగర్ లేదు, హ్యాపీగా ఉన్నా, సంతోషంగా తిరుగుతా. మా సార్ వాళ్ళు నన్ను తిట్టుకుంటూ ఉంటారు, ఈ సార్ వచ్చిందంటే పరిగెత్తా ఉంటాడు, ఈ నమ్ముడు మనం తిరగలేము అని. నాకేంటంటే వచ్చే టైం చాలా తక్కువ. నా టీం అంతా రావాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ఎక్కువ చూడాలా, త్వరగా చూడాలా, రోజుకు 30-40 సెంటర్లు విజిట్ చేయాలా. హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీస్, వెల్ఫేర్ హాస్టల్స్, ఇట్లా రేషన్ షాప్స్, ఎంఎల్ఎస్ పాయింట్స్, ఇట్లా ఎక్కువ చూడాలా అనేది నా తపన. మేము మ్యాక్సిమం అంటే బాగా ఒక 4-5 రోజులు, వారం రోజులు తిరుగుతాం నెలలో. మిగతా రోజులలో సర్ప్రైజ్కి పోతూ ఉంటాం, కానీ టీం అంతా ఉండదు. అది నేను మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకునేది, హానెస్టీగా పనిచేయండి, నాన్ కరప్టెడ్గా వర్క్ చేయండి. అప్పుడే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఎటువంటి రోగాలు రాకుండా, మీ పిల్లలు, మీరు, మీ భర్త ఎంతో సంతోషంగా, ఆనందంగా మీరు చేసే ఇది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2, ఇక్కడ టీచర్స్ను బాగా గౌరవించండి. వాళ్ళు అనుకోవచ్చు, మీరు చాలామంది బయట కూడా అంటూ ఉంటారు, సంవత్సరానికి 223 రోజులు పనిచేస్తారు, వాళ్ళకేం పని ఉంది, మిగతాది 360 రోజులు దాదాపు 142 రోజులు సెలవులు, హ్యాపీగా ఉంటారని. చాలా బర్డన్ఫుల్ పోస్టు టీచింగ్ పోస్ట్. ఎంతో పిల్లలు కంట్రోల్ గారు, గట్టిగా అరవాలా. పిల్లలు ఎవరైనా సరే చిన్న చిల్లరగా కొంచెం చిట్చాట్ చేయడము అట్లా చేస్తూ ఉంటారు. వాళ్ళను గట్టిగా గదురుకోవాలి, అవసరమైతే ఒక 2 ఏట్లు దెబ్బలేయాలి, రోమింగ్ చేస్తా లెసన్ చెప్పాలి, చాక్పీస్ పౌడర్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇట్లా అది ఎప్పుడు నిలబడి ఉండాలి, ఎప్పుడు ఈ పిల్లల మీద టెన్షన్, ఈ పిల్లలకి ఎన్ని మార్కులు వస్తాయో, రేపు ఎట్లెట్లనో, వీళ్ళ భవిష్యత్తు ఎట్లుంటుందో అనేది ఒక బాధ. ఇవన్నీ కూడా ఆ టీచర్ వృత్తిలో ఉంటాయి. చాలా బర్డన్ఫుల్, పెయిన్ఫుల్ జాబ్. బీపీలు షుగర్లు వస్తాయి వాళ్ళకు త్వరగా. ఏంటంటే ఇదే అనమాట, మీరు పెట్టే బాధలే. కాబట్టి అట్లా కాకుండా మీరు సంతోషంగా, మంచిగా వాళ్ళతో బాగా ఆప్యాయంగా, ప్రేమగా, బాగా వాళ్ళు చెప్పినట్టు చదువుకొని, వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతాం. కాబట్టి మంచిగా చదువుకొని, మంచి హ్యాపీగా, సంతోషంగా, హెల్తీగా, ఎక్కడైనా వాదులాడుకోకుండా, పట్టుదలకు పోకుండా, ఒక అడుగు వెనక్కేసి. ఇప్పుడు 2 అమ్మాయిలు అరుచుకుంటారు ఏదైనా చిన్న విషయం వచ్చి, ఒక బ్యాక్ స్టెప్ వేయండి, ఏం కాదు, కొంపలు మునిగిపోవు. ఒక బ్యాక్ స్టెప్ వేయండి, దర్శాల్, పోనీలే, తనదే రైట్, వదిలేసి. అంతే. లైఫ్లో అట్లా పోతేనే మనం ముందుకు పోగలం. లేదు పంతాన్ని పోయి కొట్టుకుంటా ఉంటే అది పెద్దగా అవుతుంది, పగ పెంచుకుంటారు, మీరు ఒకరికొకరు శత్రువులాగా తయారవుతారు. అది కరెక్ట్ కాదు. ఒక బ్యాక్ స్టెప్ వేయండి. ఎవరో ఒకరు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, మన మంచి వాళ్ళం అయితే మనకు దేవుడు సాయం చేస్తాడు. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు డిన్నర్ టైం అయింది, లెంగ్తీగా తీసుకున్నాను టైం, లాస్ట్ విజిట్ ఇది ఈరోజు, అందుకోసం. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. బీ కేర్ఫుల్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. ఉప్మా రవ్వ పల్లీల చట్నీ బదులు ఆనియన్స్, ఆయిల్ పర్ క్యాపిటల్ మేనేజ్ చేయండి. చేసి ఒక 2 పాత్రల్లో ఆ గుడ్లు కొట్టేటప్పుడు ఎవరో ఒకరు కేర్ టేకర్ ఉండాలి. ఎందుకంటే అది బాయిల్డ్ ఎగ్ అయితే కౌంటింగ్ ఉంటుంది, ఈ కౌంటింగ్ ఉన్నా కొన్ని మిస్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అంటే మిస్ కావు, 99% ఇది రెసిడెన్షియల్ కాబట్టి అట్లా మేనేజ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఎట్లా ఒక వీక్ ఇది పెట్టండి, ఏది బాగుంది అంటే పిల్లలు అది పెట్టండి.